మాట్లాడలేదని చెప్పి క్షమాపణలు అడగడం జరిగింది. మరి దీన్ని బట్టి మీరు కౌశిక్ రెడ్డి మాట్లాడిన విధానాన్ని మీరు ఏ రకంగా చూస్తారో కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ అయితే చేయండి. ఇక ఇరిగేషన్ శాఖను బీఆర్ఎస్ సర్వనాశనం చేసింది మంత్రి ఉత్తమ్ ధ్వజమెత్తారు. ఇరిగేషన్ శాఖను బీఆర్ఎస్ సర్వనాశనం చేసిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. ఢిల్లీ సిడబ్ల్యూసీ మీటింగ్ గురించి మాజీ మంత్రి హరీష్ రావు తెలుసుకుని మాట్లాడితే బాగుండేదని హితవు పలికారు. నీటి వాటాలపై చర్చలకు తాము సిద్ధమేనని సవాల్ విసిరారు. తెలంగాణకు రావాల్సిన నీళ్ల హక్కులను వదుకునే ప్రసక్తే లేదని మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం నుండి ఢిల్లీ సిడబ్ల్యూసీ మీటింగ్లో మంత్రి ఉత్తమ్ పాల్గొన్నారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం నల్లమల ప్రాజెక్టుపై చర్చకు తెలంగాణ అధికారులు ఒప్పుకోలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చి చెప్పారు. పోలవరం నల్లమల సాగర్కు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతి ఇవ్వలేదని మరి ఈ సమావేశంలో చెప్పారని ప్రస్తావించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఇరిగేషన్కు 1.84 లక్షల కోట్లు ఖర్చు చేసి 1 ఎకరానికి కూడా నీళ్లు ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. ఓవరాల్గా చూసుకుంటే మరి ఈ రకంగా మన నీటి వాటా తెలంగాణ నీటి వాటా మరి మనకి రావడానికి సర్వ తప్పులు చేసి ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క మరి నీటి ఎద్దడికి కారణం సాగునీరుకి తాగునీరుకి ప్రధాన లోపానికి కారణం బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే తేల్చి చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మనకు రావాల్సిన వాటాలను తీసుకురావడంలో స్పష్టంగా అయిన వైఖరితో ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలకు మేలు చేస్తామని చెప్పి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం అయితే జరిగింది. ఇక కేంద్ర జల వివాదాల పరిష్కార కమిటీ భేటీ 12 అంశాలు ప్రస్తావించింది. తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాలపై ఏర్పాటైన కేంద్ర జల వివాదాల పరిష్కార కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశం ఢిల్లీలోని కేంద్ర జలసంఘ కార్యాలయంలో జలసంఘ చైర్మన్ అధ్యక్షతన దాదాపుగా 2 గంటల పాటు కొనసాగింది. సమావేశానికి సిడబ్ల్యూసీ అధికారులు, కృష్ణానది యాజమాన్య మండలి, గోదావరి నది యాజమాన్య మండలి, నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ చైర్మన్లు, కేంద్ర జల సంఘం చీఫ్ ఇంజనీర్, తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమావేశం అనంతరం తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ తరపున 12 అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని చర్చకు ప్రతిపాదించినట్లుగా తెలిపారు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టును అజెండాలో చేర్చవద్దని స్పష్టం చేసినట్లుగా వెల్లడించారు. 2 రాష్ట్రాల మధ్య కృష్ణా గోదావరి నదీ జలాలకు సంబంధించి అనేక సమస్యలు వివాదాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ తన అజెండాను వెల్లడించలేదని రాహుల్ బొజ్జా అయితే చెప్పడం జరిగింది. దీని మీద మరింత మరి కూలంకుషంగా మరి ఏం జరిగి 2 రాష్ట్రాలు మరి మాట్లాడుకుని ఈ నీటి పంచాయతీలు అనేవి మరి మేము చూసుకుంటామని చెప్పి ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇప్పటికే చెప్పి ఉన్నారు. చూద్దాం రానున్న రోజుల్లో మరి తెలుగు ప్రజలకి ఎవరు కూడా లాస్ పోకుండా అన్నదమ్ముల్లాగా ఉన్న వాళ్ళందరికీ కూడా మరి సమానమైన న్యాయం జరగాలని చెప్పి అందరం కూడా కోరుకుందాం. ప్రభుత్వాలు ఆ రకంగా ముందుకు వెళ్ళాలని మనం చూద్దాం. మరి కొంత రసాయనాలు యాడ్ చేసి దాన్ని మరి నెయ్యి లాంటి ఒక పదార్థం వచ్చేటట్టు చేసి దాంతో లడ్డూలు తయారు చేసిన దాన్ని మరి సెట్ తేల్చి చెప్పింది. దీని వెనుక ఎవరెవరు ఉన్నారు, దీనికి సంబంధించి ఏ అధికారులు ఉన్నారో వీళ్ళందరూ కూడా శిక్షార్హులైతే కంపల్సరీ అవుతారు. రానున్న రోజుల్లో ఇది మరి ఒక సెన్సేషన్గా కూడా ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. మీరేమంటారు? తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో జరిగిన తీరుని అలా టీటీడీ బోర్డు మెంబర్లుగానే తీసుకున్న నిర్ణయాల్ని మీరు ఏ రకంగా చూస్తారో కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ అయితే చేయండి. ఇక 1వ తారీఖు రావాల్సిందే కేసీఆర్ విజ్ఞప్తిని తిరస్కరించిన సిట్. ఏవైతే మున్సిపల్ ఎన్నికలను మనకు తెలుసు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే చాలామందిని విచారించారు. కేటీఆర్ని విచారించారు, హరీష్ రావుని విచారించారు. సంబంధిత ఎవరైతే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్కి విచారణకి సంబంధించి కావాలని కోరుకున్నారో సిట్ అధికారులు వాళ్ళందరినీ విచారించారు. దానిలో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి కూడా మరి నోటీసులు ఇవ్వటం అయితే జరిగింది. కానీ మరి నేను మున్సిపల్ ఎన్నికలు ఉండటం వల్ల ఇప్పుడు నేను హాజరు కాలేను, మీరు నా ఫామ్ హౌస్కి వచ్చి మీరు నన్ను విచారణ చేపట్టవచ్చు, నేను అది కూడా డేట్ చెప్తాను, నన్ను మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను విచారణకు సహకరిస్తానని కేసీఆర్ చెప్పారు. కానీ సిట్ దానికి అంగీకరించలేదు. ఫిబ్రవరి 1వ తారీఖున మరి కంపల్సరీ హాజరు కావాలి అని చెప్పి మరి సిట్ అధికారులు అయితే పేర్కొన్నారు. చూడాలి మరి రానున్న రోజుల్లో కేసీఆర్ దీన్ని ఏ రకంగా తీసుకుంటారు, మరి యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక వారణాసి రిలీజ్ డేట్ ఫిక్స్ ప్రకటించారు రాజమౌళి. ఏదైతే వారణాసి మూవీ ఉందో ఈ సినిమా యొక్క డేట్ అయితే ప్రకటించారు రాజమౌళి. మనకు తెలుసు మహేష్ బాబు రాజమౌళి కాంబోలో ఈ సినిమా అత్యద్భుతంగా తెరకెక్కుతుంది. ఎంఎం కీరవాణి దీనికి మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా బజ్ ఉన్న సినిమా వారణాసి మూవీ. చూడాలి మరి రానున్న రోజుల్లో ఇది ఎంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసుకుని చెప్పిన డేట్కి వచ్చేస్తుందో మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక మనం తదుపరి ఆంధ్రజ్యోతి చూద్దాం ఏం ప్రచురించారు. ఇంపార్టెంట్ భారతీయ సిమెంట్స్కు చెక్
రద్దుబాటులో సున్నపురాయి లీజులు, ఆ రూల్స్ మాకు వర్తించవు, ప్రభుత్వం ఇచ్చిన వాటిని ఎలా కాదంటారు, షోకాజ్ నోటీసులు వెనక్కి తీసుకోండి, భారతీయ సిమెంట్స్ వాదన తోసిపుచ్చిన సర్కార్ మరి అని ప్రచురించారు. భారతీయ సిమెంట్స్ అంటే మనకి తెలుసు, వాళ్ళు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏమైందో ఆయనకి అనుబంధంగా ఉండే సంస్థ అది. ఇక నెయ్యి అబద్ధం, కొవ్వు నిజం, వైసీపీ హయాంలో ఘోర అపచారం, వాస్తవాలకు ముగిసిగేసి తప్పుడు ప్రచారం, జంతువుల కొవ్వు లేదని సిట్ నిర్ధారించినట్లు అబద్ధాలు, ఫ్యాట్ను నిర్ధారించిన ఎన్డీడీబీ ఆ రంగంలో అత్యున్నత సంస్థే అది ఛార్జిషీట్లను ప్రస్తావించిన సిట్ ఆసక్తితో ఏసీఏఆర్ అసమగ్ర రిపోర్ట్ దాన్ని పట్టుకుని వైసీపీ నానా యాగి, అనిల్ సింఘాల్ తప్పు చేశారు, తప్పుడు నిర్ణయాలకు తలూపారు, ధర్మారెడ్డి బాలాజీలది అదే బాటని సిట్ చెప్పిందని కూడా ప్రచురించారు. ఇక వైసీపీ హయాంలో తిరుమలకు సరఫరా చేసింది నెయ్యే కాదని 100కి 100 పాళ్ళు రసాయన మిశ్రమాన్ని స్పష్టంగా తేలిపోయింది. అయినా సరే అందులో జంతు కొవ్వు లేదని తనకు తానుగా సర్టిఫికేట్ ఇచ్చుకున్న వైసీపీ చంద్రబాబు క్షమాపణ చెప్పాలని అంటుంది. ఇది తీరని మరి దౌర్భాగ్యం అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. డైరీ ఉత్పత్తులకు సంబంధించిన అత్యున్నత సంస్థ ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టు ఊసెత్తకుండా, ఆ నివేదికల అంశాలను సిట్ తన ఛార్జ్షీట్లో కూడా ప్రస్తావించిన సంగతి కూడా చెప్పకుండా, అందులో పంది కొవ్వు లేదు, గొర్రె మాంసం లేదు, గొర్రె కొవ్వు లేదు అంటూ రకరకాల మాటలు మాట్లాడుతున్న వైసీపీ సర్కార్ మరి ఈ రకంగా మాట్లాడుతున్న తప్పు అని చెప్పి మరి దీనిలో ప్రచురించడం జరిగింది. ఇక జగన్ గజ దొంగలంతా క్షమాపణ చెప్పాలి, జంతు కొవ్వు ఉందని ఎన్డీడీబీ ల్యాబ్ నివేదిక, సుబ్బారెడ్డి పిఏ ఖాతాలోకి వచ్చిన 8 కోట్ల సంగతి ఏంటి, సిట్ ఛార్జ్షీట్లో లోపాలు, నెయ్యి దందా వెనుక పెద్దలను బయట పెట్టాలని టీటీడీ చైర్మన్ మాట్లాడినట్టుగా కూడా దీనిలో ప్రచురించడం అయితే జరిగింది. ఇక తెలుగు జాతి ఖ్యాతి అమరావతి విశ్వనగరంగా రాజధాని అభివృద్ధి జరుగుతుంది. ఇతర రాష్ట్రాలతో సమానంగా మనకు మహానగరం అవసరం. అమెరికాకు సిలికాన్ వ్యాలీ, భారత్కు క్వాంటమ్ వ్యాలీ, గుంటూరు జీజీహెచ్లో కానూరు జింఖానా ఎంసీహెచ్ ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు మాట్లాడినట్టుగా కూడా ఇక దీనిలో ప్రచురించారు. ఇక అదేవిధంగా బుద్ధిమాంద్యానికి మూలకారణాల చికిత్స వద్దు, చికిత్స అందిస్తామని ప్రకటించే క్లినికల్ లైసెన్స్ రద్దు చేయాలని సుప్రీంకోర్టు మరి తీర్పునిచ్చిందని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా చూసుకుంటే ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శన, ఢిల్లీలో కూచిపూడి నృత్య ప్రదర్శనలో పాల్గొన్న రాష్ట్ర కళాకారులను కూడా దీనిలో ప్రచురించడం అయితే జరిగింది. ఇక సివిల్ సర్వీసుల్లో అగ్ని పరీక్షలు అని చెప్పి ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. ఇక తిరునాళ్ల జాతర మాఘ ఫాల్గుణ మాసాల్లో వరుస ఉత్సవాలు ఉమ్మడి కృష్ణా జిల్లాలో సిద్ధమవుతున్న గ్రామ దేవతలు ఇప్పటికే వైభవంగా ఉయ్యూరు తిరునాళ్లు, పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తిరునాళ్లు ఏర్పాట్లు, మేరీమాత మహోత్సవాలకు ముమ్మరంగా జిల్లాలో వెళ్లి విరుస్తున్న ఆధ్యాత్మికత శోభ. ఏదైతే పెనుగంచిప్రోలు తిరుపతమ్మ కావచ్చు, ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్లు కావచ్చు, మరి తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రసిద్ధిగాంచినవి. మరి మాఘమాసంలో మరి